మాఘపురాణము 5వ అధ్యాయము. కుక్కకు విముక్తి కలుగుట. దిలీపరాజ, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలెడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎటుల ఆచరించవలెనో, ఏ విధముగా చేయవలెనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మండపము నుంచి ఆ మండపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములతో పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపపు మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప, దీప, చందనాగురు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము చెల్లింపవలెను. ఆ తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘ స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలైనవి ఏకపాత్ర యందు ఉంచి కానీ కొత్త గుడ్డతో మూటగట్టి కానీ దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలెను. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములన్నీయూ నశించిపోవును. మాఘమాసములో లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన వారి పాపములన్నీ పటాపంచలైపోతాయని చెప్తూ అందులోకొక ఉదాహరణ కూడా తెలియచేసేతను. సావధానులై వినుము అని గౌతమ మహర్షి ఒకనాడు శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించటం వల్ల కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడయిన శ్రీహరిని విధి విధానముగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్టులు పెట్టి మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీవారి చిత్రపటమును పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టుకు ఎదురకుండా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరల తూర్పు దిరుగునకు తిరిగి ఆ వైపు నుండి
దక్షిణ దిశకు కదిలి మరల యథాప్రకారము పడమటి దిశలోనే వచ్చి కూర్చుంది. శిష్యులు మరల బెదిరించగా ముందు లేచినట్టే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చింది. శిష్యులు మూడోసారి కూడా వారి దండంతో బెదరగొట్టగా మరల కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసం అయిన ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరిస్తాడు. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యమును పొందుతారు. ఓయి, నువ్వు ఎవరు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నిస్తాడు. సునకము రాజుగా మారటం చూసి ఆశ్చర్యపోయారు మునులు మిగిలినవారు. గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమునుంది. ఓయి, నీవెవరు? నీవిట్లు వచ్చుటకు కారణమేమి అని ప్రశ్నిస్తాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నేను జయచంద్రుడు. నాకు అన్ని విద్యలందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనినా నాకు అమితమైన ప్రేమ. నేను అనేక దానములు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తెల్లదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యములు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత, వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాధర్మాలన్నీ చేసి ఉన్నాను. నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా పరిచతను వినుడు. ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలను కాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘస్నాన మహిమత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన వేళలా ఎంతటి పుణ్యము కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు. మునిపుంగవుడు రాజుతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ఒకవేళ ఇతర జాతులు ఎవరైనా మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి, దాన ధర్మాలు ఆచరించి, మాఘపురాణం పఠించిన లేక విన్నా మరుజన్మలో బ్రాహ్మణులే జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలిగిన విషయములు నాకు తెలియను. అన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేనే మాఘమాసములు చేయుట కానీ, దానపుణ్యాదులు చేయుట కానీ, పూజ నమస్కారములు ఆచరించట కానీ చేయను. చలిదినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతిపోతలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండానే వెడలిపోయాడు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బతిమాలగా ఎటకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను. ఆ విధముగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని, తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవరునూ తప్పింపలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింప వేడదను అని రాజు పలికెను.
ఆ రాజు చెప్పిన వృత్తాంతము గౌతమ ముని విని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వల్ల ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమై చెప్పుతున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయు యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు అయితువో ఆ వృత్తాంతము వివరించెదను, సావధానుడై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమనందుండి ఈ మాఘమాసం అంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలననే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం పైన బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుడిని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయట సహజమే కదా. ఓ రాజా, నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండముతో కొట్టబోటుచే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల మా శిష్యులు నిన్ను బోటుచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపం ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వల్ల మాఘమాస ఫలము కలిగి పూర్వజన్మ వృత్తాంతము నీకు గుర్తు వచ్చిందన్నమాట. ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుడిని ధ్యానించి పురాణ పఠనము చేసినతో ఎంతటి ఫలితము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే ఒక నవయవ్వనమైన యువతిగా సుందరాంగిగా మారిపోయింది. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతా గౌతమ ముని, అమ్మాయి, నీవెవరివి, ఎక్కడి దానివి, నీ నామధేయమేమి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పదొడిగెను. ఆ విషయాలు రేపటి అధ్యాయంలో చూద్దాం. అంతవరకు సెలవు.